శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మనము మన దక్షిణామూర్తి స్తోత్రానికి మానసోల్లాసం చెప్తున్న వివరణను చూసుకుంటూ వెళ్తూ ఉన్నాము. పోయిన వారం కొంతవరకు కళల గురించి ఆలోచించుకున్నాము. మన కళల్ని మనం అనలైజ్ చేసుకోవడం గురించి ఆలోచన చేసుకున్నాము. మన కళలైనా సరే కనీసం మనకు అర్థం కావాలి. ఎందుకు అంటే ఈ జీవితం అంతా కలలాగా నడుస్తూ ఉన్నది. మనము ఎంతవరకైతే కలలో ఉంటామో అంతవరకు అది కల అనుకోము. అది నిజమే అనుకుంటాము. చాలా మటుకు కలలో ఉన్నంత వరకు కలను కూడా మనం నిజంగా జరుగుతుంది అనుకుంటాము. ఎప్పుడైతే మనకు మెలకువ వచ్చిందో అప్పుడే అదంతా కల అని తెలుస్తూ ఉంది గదా! అట్లానే ఈ జాగ్రత్త అవస్థ యాక్చువల్‌గా జాగ్రత్త అనుకుంటాము. కానీ ఇది గూడా నిద్రే. ఇది గూడా కలే. అసలు యాక్చువల్‌గా ప్రబోధ సమయం మనకు కలిగితే, యాక్చువల్‌గా ఈ నిద్రలో నుంచి మేలుకున్నప్పుడు ఇది కూడా కలని తెలుస్తుంది. ఈలోగా రకరకాల యుక్తులతో, ఉపాయాలతో, ఎగ్జాంపుల్స్‌తో, ఎక్స్‌ప్లనేషన్స్‌తో మనము ఈ కలలను అర్థం చేసుకోవాలి. దాంతో ఈ జీవితమన్న కలను తెలుసుకోవచ్చు. దాంతో మెలుకోవచ్చు. కనీసము ఈ కలలో ఉన్నంత వరకు ఇది కలనైనా కనీసం మనకు తెలుస్తూ ఉండాలి. అందుకని ప్రయత్నం చేసుకుందాం ఈసారి. ఇవాళ అసలు కల గురించి మామూలుగా ఇక్కడ మానసోల్లాసంలో, దక్షిణామూర్తి స్తోత్రంలో ఈ పద్యంలో మాత్రమే గాకుండా, అక్కడ మాండూక్యోపనిషత్తులోనే గాకుండా, అసలు బయట ప్రపంచంలో గూడా కళల గురించి ఎంతో ఆలోచన చేస్తూ ఉంటారు అందరూ. మరి దాని గురించి గూడా మనము ఒకసారి చూసుకుందాము. ఎందుకంటే జనరల్‌గా మనకు అవగాహన ఉండాలి. ఏదో పీప్ హోల్ వ్యూ లాగా ఇంత మాత్రమే ఇక్కడేం చెప్తున్నారో అంత మాత్రమే చూసామంటే పూర్తిగా 360 డిగ్రీస్ వ్యూ ఉండదు గాబట్టి, అసలు బయట విశ్వంలో దాని గురించి ఏమనుకుంటున్నారు ప్రజలు అని ఒకసారి చూద్దాము. దాన్ని మళ్ళీ రిలేట్ చేసుకుందాము. ఇక్కడ కొన్ని ట్యాబ్స్ ఓపెన్ పెట్టి చూపిస్తూ ఉన్నాను. చాలా వెబ్‌సైట్స్, చాలా పబ్‌మెడ్స్, చాలా మంది అడుగుతూ ఉన్న ప్రశ్నలు రకరకాలవన్నీ చూస్తూ వచ్చాను. కొన్ని చూపిస్తాను. ఇది ఒక వెబ్‌సైట్, సమ్ ఎడ్యుకేషనల్ వెబ్‌సైట్. అందులో యాక్చువల్‌గా కళలు ఎన్ని రకాలుగా ఉంటాయి, ఎన్ని రకాలుగా స్లీప్ వెరైటీస్ ఉంటాయి అని చూపిస్తూ ఉన్న ఆర్టికల్. అందులో వాళ్ళేదో రాసుకున్నారు. ముఖ్యంగా 3 చూపిస్తాను. ఒకటి రెమ్ సైకిల్ అని ఉంటుంది. ఒకటి ఎన్‌రెమ్ సైకిల్ అని ఉంటుంది. ఈ 2 స్లీప్ సైకిల్స్ ఉంటాయి మనకు మోస్ట్‌లీ. ఈ రెమ్ సైకిల్ అంటే ఏమి అంటే, ఎప్పుడైతే మనము నిద్రపోయి కలలు కనడం మొదలుపెడతామో అప్పుడు కళ్ళు వేగంగా కదులుతూ ఉంటాయి. మన బ్రెయిన్ గూడా చాలా యాక్టివ్‌గా ఉంటుంది ఆ సమయంలో. బ్రీతింగ్ అంతా ఇర్రాటిక్‌గా ఎక్కువ తక్కువగా ఉంటుంది. మజిల్ యాక్టివిటీ కాళ్ళు, చేతులు కదలడము తగ్గిపోతుంది. ఎందుకంటే చాలా యాక్టివ్‌గా కలగంటున్న సమయంలో కలలో ఎక్కడికో వెళ్ళిపోవడము, ఏదో చేసేయడము, ఏదో మాట్లాడడము అవన్నీ జరుగుతూ ఉంటాయి. అవన్నీ ఎంత నిజంగా అనిపిస్తాయంటే రియలిస్టిక్‌గా అనిపిస్తాయి. అప్పుడు మనము యాక్చువల్‌గా మన దేహంతోటి చేతులు, కాళ్ళు కదిలించాలన్న ఫీలింగ్ వస్తుందేమో అని ఆ సమయంలో రెమ్ సైకిల్‌లో రాపిడ్ ఐ మూవ్‌మెంట్ తోటి ఉన్న స్లీప్ సైకిల్‌లో మజిల్ యాక్టివిటీస్ తగ్గుతాయి గానీ, కళ్ళు మాత్రం కదిలిపోతూ ఉంటాయి. బ్రెయిన్ యాక్టివ్‌గా ఉంటుంది. ఈ రెమ్ స్లీప్ సైకిల్‌లోనే కలలు ఎక్కువగా వస్తూ ఉంటాయి మనకు. ఈ స్లీప్ సైకిల్‌లో ముఖ్యంగా 4, 5 వెరైటీస్ ఉన్నాయి గానీ, అందులో 2 ముఖ్యమైన రకాల కలలొస్తాయి మనకి. ఒకటేమంటే రియలిస్టిక్ కలలొస్తాయి. రియలిస్టిక్ కలలు అంటే ఎంత నిజమనిపిస్తాయంటే లైఫ్ లైక్ ఉంటాయి. నిజంగా మనం ఎక్కడికో వెళ్ళాము. నిజంగా
ఏదో చేశాము, ఏదో చూసాము అని అసలు మొత్తము ఆ వాసనలొస్తూ ఉన్నట్టు, ఆహ్, స్పర్శలు తెలుస్తూ ఉన్నంత నిజంగా లైఫ్ లైక్ నిజంగా ఉంటాయి. అంత రియలిస్టిక్‌గా ఉండే కలలుంటాయి. కాక ఇంకొక రకము రియలిస్టిక్ కాకపోతే లూసిడ్ డ్రీమ్స్ అనుంటాయి. ఈ లూసిడ్ డ్రీమ్స్‌లో ఎట్లా ఉంటుందంటే, మనం కలగంటూ ఇది కలగంటున్నామని తెలుసుకుంటూ ఉంటాము ఒకటేసారి. ఒకటేసారి మనం యాక్చువల్‌గా కలగంటున్నామని కలలో చెప్పుకుంటూ ఉంటాం. కల కంటూ ఉన్నామని తెలుస్తూనే ఉంటుంది. అటువంటివి లూసిడ్ డ్రీమ్స్ అవన్నీ యాక్టివ్‌గానే ఉంటాము. కానీ మనకు అవేర్‌నెస్ ఉంటుంది. ఇది కల అని అవేర్‌నెస్ ఉంటుంది. కాక ఈ ఎన్‌రెమ్ సైకిల్స్ అని చెప్పుకున్నాం కదా! నాన్ ర్యాపిడ్ ఐ మూవ్‌మెంట్ సైకిల్స్. ఆ స్లీప్ సైకిల్‌లో కళ్ళు వేగంగా కదలడం అట్లాంటివన్నీ ఉండవు. ఇందులో ఇది యాక్చువల్‌గా గాఢ నిద్ర అని పిలుస్తాం మనం జనరల్‌గా. నిజంగా నిద్రపోతాం. అప్పుడు ఒకవేళ ఏమైనా కల కన్నా గూడా తెలుసుకోవడం కష్టము. అక్కడ ఏం జరిగిందో బ్రెయిన్ యాక్టివిటీ అవన్నీ తగ్గి ఉంటాయి. బ్రీతింగ్ తగ్గి ఉంటుంది. హార్ట్ రేట్ తగ్గి ఉంటుంది. ఒక్కొక్క సమయంలో ఎట్లా ఉంటుందంటే హార్ట్ రేట్ మరీ సడెన్‌గా పడిపోయి మనం వెంటనే గాఢ నిద్రలోకి వెళ్ళిపోతే హార్ట్ రేట్ వెంటనే పడిపోతే, మళ్ళీ ఏదో నీ జర్క్ రియాక్షన్ లాగా కిక్ స్టార్ట్ చేయవలసొస్తుంది హార్ట్‌ని. ఆ రకంగా ఉంటుంది. మజిల్స్ అంత రిలాక్స్ అవుతాయి ఆ టైంలో. అప్పుడు ఒకవేళ కలలొచ్చినా గూడా చెప్పడం కష్టము. అయితే మనకు ఆ కాన్షియస్‌నెస్ ఉంటుంది. నిద్రపోయామని తెలుస్తుంది మెలుకున్న తర్వాత. ఆ సమయంలో తెలియదు. అప్పుడు కూడా మనం ఉంటాము. చాలా రెస్ట్‌ఫుల్‌గా ఉంటుంది ఆ సమయంలో. ఇవి మేజర్‌గా మనకు స్లీప్ సైకిల్స్ ఈ మేజర్ సిట్యుయేషన్స్‌లో కలలుంటాయి. ఇంకా దీన్ని బెట్టుకుని ముఖ్యంగా చాలామంది ఈ లూసిడ్ డ్రీమింగ్ కలలు సిస్టమ్‌లో అంటే కల కంటున్నామని తెలుసుకుంటూనే కలగంటూ ఉన్న ఏ సిట్యుయేషన్ ఉందో, దాని గురించి చాలా ఎక్స్‌పెరిమెంట్‌లన్నీ చేస్తూ ఉంటారు. కాక మోస్ట్‌లీ అసలు అటువంటి స్లీప్‌ని ఎట్లా ఇండ్యూసింగ్ చెయ్యాలి? ఎందుకు అంటే, ఇక్కడ బయట ప్రపంచంలో ఉన్నట్టే మనకు తెలుస్తూనే ఉంటుంది. మళ్ళీ కలలో ఉంటాం. అక్కడ జరుగుతూ ఉంటాయి. దాన్ని ఒకవేళ రెప్లికేట్ చేస్తే కలల్ని కంట్రోల్ చేసినట్టు, మనం నిజం లైఫ్‌ని కంట్రోల్ చేయొచ్చా ఏమి? యాక్షన్స్‌ని కంట్రోల్ చేయొచ్చా? అని ఏంటో అన్ని రకరకాల ఎగ్జాంపుల్స్ పెట్టుకొని రకరకాల ఎక్స్‌పెరిమెంట్స్ అన్నీ చేస్తూ ఉన్నారు. అయితే ముఖ్యంగా నాకు నచ్చిందేమి అంటే, మనం పోయిన వారము ఇప్పుడిక్కడ ఎట్లా ఉంటామో, జాగృతావస్థలో నేనెవరో అని నేను పిలుచుకుంటూ ఉన్నానో, నా స్వప్నావస్థలో గూడా నేను ఆల్‌మోస్ట్ అదే రకంగా ఉంటాను. ఇక్కడ మీనానయ్యి ఉంటే, అక్కడ గూడా మీనాగానే ఉంటాను. ఆ రకంగా చెప్పుకుంటూ వెళ్ళాము. అది ఒక రకము. కాక ఒక్కొక్కసారి నా కలలో నేను వేరే వేరే రూపాలు గూడా ధరించొచ్చు. నేను ఒక్కొక్కసారి రాజునవ్వచ్చు, ఒక్కొక్కసారి ఏదో సింహాన్నవ్వచ్చు, ఒక్కొక్కసారి చాలా వృద్ధుడినవ్వచ్చు, ఒక్కొక్కసారి చాలా చిన్న బాలికనవ్వచ్చు, లేదా పక్షినవ్వచ్చు. ఆ రకంగా ఏ రూపాన్నైనా, ఎట్లానైనా ధరించొచ్చు. అసలిప్పుడు నాకున్న లైఫ్‌కి, ఈ జాగృతావస్థలో ఉన్నదానికి అసలేమీ సంబంధం లేకుండా ఉండొచ్చు. అట్లా ఎందుకు జరుగుతుంది అని మళ్ళీ వీళ్ళెవరో దాని గురించి రిసర్చింగ్ చేస్తూ ఉన్న ఆర్టికల్ ఇది. ఏదో సేజ్ పబ్‌లో పబ్లిష్ చేసుకున్నారు. ఇందులో ఏం చెప్పారంటే ముఖ్యంగా వాళ్ళు బౌండరీ థిన్‌నెస్ ఉందనుకోండి. బౌండరీస్ పలచబడిపోయాయనుకోండి. ఎప్పుడైతే నేను ఇది, నేను మీనాను అని బాగా గట్టిగా ఆ ఆవరణ ఏది ఉన్నదో అది ఒకవేళ ఉన్నప్పుడు వాడు కలగంటున్నప్పుడు గూడా వాడు అదే జాగ్రత్తావస్థలో వాడు ఏమని వాడు అనుకుంటున్నాడో, స్వప్నావస్థలో గూడా వాడిని వాడు అట్లనే చూసుకునేందుకు పనికొచ్చే కలలే వస్తాయి. ఒకవేళ ఆ బౌండరీ థిన్‌గా ఉన్నదనుకోండి, పల్చగా ఉన్నదనుకోండి, ఇదే నేను అన్న ఆ భావము అంత దృఢంగా లేదనుకోండి, అట్లాంటప్పుడు వాడు ఇక్కడ జాగ్రత్తావస్థలో ఏ రకంగా ఉన్నా సరే
స్వప్నావస్థలో వాడిని వాడు వేరే విధంగా చూసుకోవచ్చు అని ఒక విషయాన్ని వాళ్ళు ఇక్కడ ఒక 400 పైగా స్టూడెంట్స్‌ని పెట్టుకొని ఏదో ఎక్స్‌పెరిమెంట్ చేశారు. ఇంకా ఎక్కువ రిజల్ట్స్ ఉంటే బాగుంటుంది అన్నారు. ఇవన్నీ ఆర్టికల్స్ అన్నీ అక్నాలెడ్జ్‌మెంట్స్ అన్నీ సైటింగ్ చేశారు. వాళ్ళ రెఫరెన్సెస్ అన్నీ. ఫుల్ ఆర్టికల్ గూడా నేను కొంచెం వరకు చూసాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఎవరికైనా. కానీ విషయం ఏంటంటే, ఈ బౌండరీ థిన్నెస్‌ని బట్టి లేదా బౌండరీ థిక్‌నెస్‌ని బట్టి ఎంత బలంగా, దృఢంగా ఉంది మన చుట్టూ మనం కట్టుకున్న ఈ గోడ, ఈ మోహము దాన్ని బట్టి కలలో నువ్వు ఇట్లానే ఊహించుకుంటావా? లేదా రకరకాలుగా నిన్ను నువ్వు చూసుకుంటూ ఉంటావా? అని ఒక విషయం గురించి కూడా ఆలోచించండి. ఇవెంతెందుకు చెప్తున్నానంటే ఇన్ని రకాలుగా ఉంటాయి. మన కలలన్నీ ఒకటే కుప్పపోసుకోకుండా రకరకాల కలలుంటాయి. కాబట్టి నాకు ఎటువంటి కలలొస్తున్నాయని మీరు చూసుకోవచ్చు. ఎందుకంటే మళ్ళీ వాటన్నిటిని ఈ జాగ్రత్త అవస్థకి మనము అన్వయం చేసుకొని చూసుకోవాల్సి ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే, కోరాలో ఉన్న ఈ 2 ప్రశ్నలు ఇంట్రెస్ట్ అనిపించాయి నాకు. చాలా ఉత్సాహం అనిపించింది. ఒక ప్రశ్న ఏమంటే, నేనిక్కడ జాగ్రత్త అవస్థలో ఎట్లా ఉన్నానో, నా స్వప్న లోకంలో గూడా అట్లానే ఎందుకున్నాను? ఇప్పుడిక్కడ మీనాని అయి ఉంటే, అందులో గూడా మీనాగానే ఉండి, అట్లానే ఎందుకు నేను ప్రవర్తిస్తున్నాను? అవే ఆలోచనలెందుకు చేస్తున్నాను? అవన్నీ అడిగితే, ఇదిగో రియలిస్టిక్ బ్రెయిన్ యాక్టివిటీ అని చెప్పుకున్నాం గదా! మనం రెమ్ సైకిల్‌లో ఉన్నప్పుడు యూజువల్‌గా వచ్చే కలలు అట్లా ఉంటాయి. ఎప్పుడు మళ్ళీ ఈ బౌండరీ థిక్‌గా ఉన్నదనుకోండి, అప్పుడు మనము ఎంత రియలిస్టిక్‌గా ఉంటుందంటే, నిజంగా జాగ్రత్త అవస్థలో మీనా ఎట్లా ఉంటుందో, ఎక్కడ తింటుందో, ఎట్లా ప్రవర్తిస్తుందో, అట్లానే మళ్ళీ దాని స్వప్నావస్థలో గూడా అట్లానే ఉంటుంది. అయితే ఈ బౌండరీస్ థిన్ అవ్వడం, థిక్ అవ్వడం 2 జరుగుతాయి. ఇంకా ఎవరికైనా ఆవరణ దృఢంగా ఉంది అంటే వాడికెప్పుడు అట్లానే ఉంటుంది అని, లేదా పల్చగా ఉంది అంటే ఎప్పుడూ అట్లానే ఉంటుందని చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే నా కలల్ని నేను అనలైజ్ చేసుకుంటున్నా కాబట్టి చెప్తున్నాను. మొన్న మీకు నా తలనొప్పి కల చెప్పి వెళ్ళా గదా! తర్వాత 2, 3 రోజులకి ఇంకొక కలొచ్చింది. 2, 3 రోజుల కింద అనుకుంటాను. అప్పుడొచ్చిన కలేమంటే నేను 'లలితా సహస్రం' విడదీసి ప్రతి శ్లోకానికి నామాలు ఈ రకంగా రాసాను. స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా అన్ని కరెక్షన్స్ చేసి, దాన్ని archive.orgలో పెట్టాను. ఎందుకో మరి ఇంతవరకొచ్చాను గదా! నేను శ్లోకమంతా విడదీసి తప్పులు లేకుండా ప్రతి నామము సెపరేట్ చేసి రాసి ఇంక దానికక్కడ ఆగడం ఎందుకు? ఇంకా ఆగవలసిన పని లేదు. ఇప్పుడేం చేద్దామంటే ప్రతి నామానికి అర్థం గూడా రాద్దాము. ప్రతి నామానికి ఏదో జనరల్‌గా అర్థం జెప్తారు. విజ్ఞాన ఘన రూపిణి అంటే విజ్ఞానమే ఘనీభవించి ఆ స్వరూపంగా ఉన్నది అని అట్లా రాస్తారు. అట్లాంటి జనరల్ అర్థం గాదు. అసలు యాక్చువల్‌గా దాని తత్వార్థమేమి అని నీకు తెలుసు కదా! లలితా సహస్రం గురించి ఇంత అధ్యయనం చేస్తున్నావు. రాద్దాం పాటు అని నేనే అనుకోని రాయడం మొదలుపెట్టినట్టు. అది యాక్చువల్‌గా బుక్కుగా కూడా పబ్లిష్ అయినట్టు. నేను archive.orgలో దాన్ని అప్‌లోడ్ చేయడమే కాక, మళ్ళీ బుక్‌గా గూడా పబ్లిష్ చేసినట్టు నేనసలు యాక్చువల్‌గా ఆ బుక్‌ని నా చేతిలో పట్టుకొని చూస్తూ ఉన్నాను. నేను రాసిన అర్థాలని మొత్తం అంతా రాసాను. ఎంత రియలిస్టిక్ అంటే వీటన్నిటికి యాక్చువల్‌గా నేను రాసే అర్థాలన్నీ అక్కడ ఉన్నాయి. నా కళ్ళతోటి నేను చూస్తూ వెళ్ళాను వాటిని. అంత రియలిస్టిక్‌గా ఉంటాయి. ఎప్పుడు రెమ్ సైకిల్‌లో ఉన్నప్పుడు రియలిస్టిక్‌గా నేను ఇక్కడ జాగ్రత్త అవస్థలో ఎట్లా బ్రెయిన్ ఫంక్షన్ పెట్టి ఆలోచించి పనులు చేస్తుంటానో, అక్కడ అట్లానే ఉంటుంది. అంత సిమిలర్‌గా ఉంటుంది. ఒక్కొక్కసారేమో నేను వేరే వేరే రూపాలుగా ఉన్నట్టు చూసుకుంటాను. ఏదో పక్షిలాగా ఆకాశంలో ఎగిరిపోతూ ఉన్నట్టు ఎక్కువగా వస్తాయి. కాక లేదా వేరే వేరే ఏవేవో వస్తుంటాయి. ఏవో రూపాలన్నీ వస్తుంటాయి. నేనే అవన్నీ రూపాల్లో ఏంటో ఉంటుంటాను. ఇంకొకటి విచిత్రంగా ఇంకొక రకమైన కలలు నాకేమొస్తాయంటే, అసలు ఏమి శరీరం ఉండదు. ఈ రూపం, ఆ రూపం అని లేదు. పిట్ట లేదు, పక్షి లేదు, ఏమీ లేదు. ఊరికనే చూస్తున్నట్టు అనిపిస్తుంటుంది. ఊరికనే చూస్తుంటాను. చూపొక్కటే ఉంటుంది. కన్ను లేదు, బాడీ లేదు, ఏమీ లేదు. ఓన్లీ పర్స్పెక్టివ్ ఉంటుంది అంతే. వ్యూ పాయింట్ ఉంటుంది. పర్స్పెక్టివ్ ఉంటుంది. ఏదో ఒక
కెమెరా లెన్స్‌లో నుంచి మనం చూస్తూ ఉన్నప్పుడు ఎవరైనా వీడియో తీస్తున్నారనుకోండి. ఆ వీడియో తీస్తూ ఉన్నవాళ్ళు ఏమి తీస్తున్నారో అంత మాత్రమే మనకు కనిపిస్తుంది గానీ, ఆ వీడియోగ్రాఫర్ కనపడ్డు, ఆ వీడియో తీయడానికి పనికొచ్చే కెమెరా కనపడదు. ఏమీ లేకుండా ఎట్లా ఉంటుందో అట్లా ఏమి రూపం ఉండదు. ఊరికినే మాత్రం కనిపిస్తూ ఉంటాయి. అట్లాంటివి ఎక్కువొస్తూ ఉంటాయి. ఇవన్నీ రకాలు నడుస్తూ ఉంటాయి. అంత రియలిస్టిక్‌గా మళ్ళీ అట్లనే నేనే మీనాగానే చేశానని మీనాగా నేనిక్కడ కూర్చొని ఏం చేస్తానో, అవే మళ్ళీ చేసినట్టుగా కూడా వస్తాయి. మోస్ట్‌లీ ఎమోషనల్ సిట్యుయేషన్స్‌ని ప్రాసెసింగ్ చేయడం కూడా వస్తాయి. చదువుకున్నవి గుర్తుబెట్టుకోవడం అట్లాంటివి మళ్ళీ చదువుకున్నవి ప్రాసెస్ చేయడం వస్తాయి. ఇది లూసిడ్ డ్రీమింగ్ అట్లాంటివి చెప్పుకున్నాం గదా! రియలిస్టిక్ అండ్ లూసిడ్ డ్రీమింగ్ ఆర్ ద 2 అదర్ థింగ్స్. మనము ఈ కలల్లో ఇక్కడెట్లా ఉన్నామో అక్కడ అట్లానే ఉండడానికి ఎగ్జాంపుల్స్‌గా చెప్పారు. మళ్ళీ ఇవే రియలిస్టిక్, లూసిడ్ ఇట్లాంటివే మళ్ళీ బెట్టుకొని ఇంకొక ప్రశ్నేమంటే, ఇక్కడ నేను వేరే రకంగా ఉంటాను. నా కలలోనేమో కంప్లీట్‌లీ డిఫరెంట్ పర్సన్ లాగా ఉంటాను. డిఫరెంట్‌గా వేరేగా బిహేవ్ చేస్తాను. అసలు నేను నేనుగా ఉండను. వేరేగా ఉంటాను. ఎవరోలాగా ఎందుకుంటాను అంటే, మళ్ళీ అదే నువ్వు ఇక్కడ ఏమి చూస్తున్నావో వాటికి వేరుగా ఉండాలని ఒకవేళ నీ కోరికుంటే అవి ఇవి అని ఇక్కడ రాశారు బేసిక్‌లీ. కానీ అదే విషయము స్ట్రెస్ కోపింగ్ చేయడం కోసమో, లేదా ఏదో సింబాలిక్‌గా రిప్రజెంట్ చేసుకోవడం కోసమో, నార్మల్సీ కోసమో సో అండ్ సో ఫోర్త్ అని ఈ రకంగా మనకు ఇన్ని రకాలుగా కలలొస్తూ ఉంటాయి. మనము ఇన్ని రకాలుగా కలలు కంటూ ఉన్నాము అని చూసుకుంటే అసలు ముఖ్యంగా ఇక్కడ ఈ లూసిడ్ డ్రీమింగ్స్ గురించి ఎందుకు నేను ఓపెన్ చేసి పెట్టుకున్నాను అంటే, వాళ్ళు కలలని ఎట్లా డాక్యుమెంట్ చేయాలి అని కూడా తెలుసుకొని మరీ చేస్తున్నారు. నువ్వు జాగ్రత్తగా పొద్దున్న లేవగానే నీ కలని రాసి పెట్టుకో. పలాని జర్నల్‌లో బెట్టుకో. ఈ రకంగా మర్చిపోకుండా ఉంచుకో అని చాలా చోట్ల ఒక్క సైట్ కాదు. ఎన్ని సైట్స్‌లోనో నీకు రాత్రిపూట కలొచ్చిందంటే మర్చిపోకుండా నోట్స్ రాసి పెట్టుకో. ఎందుకంటే మనం స్టడీ చేయవలసి ఉంటుంది అని ఆ స్టూడెంట్స్ 400 మంది ఎవరున్నారో వాళ్ళకి క్వెషనైర్ ఇస్తూనే వాడు సరే నేను టెస్ట్‌కి మీకు హెల్ప్ చేస్తాను. మీరు రిసర్చ్ చేయడానికి హెల్ప్ చేస్తానన్నాక, మళ్ళీ వాడిని "ఏమిరా నీకు ఎట్లాంటి కలలొచ్చాయంటే?" "ఏమో నాకు గుర్తులేవు నేను మర్చిపోయానంటే" మళ్ళీ ఉపయోగం ఉండదు. కాబట్టి వాళ్ళని "నీ కలలు నువ్వు గుర్తుబెట్టుకో. ఈ రకంగా వీటన్నిటిని డాక్యుమెంట్ చేసి పెట్టు" అని మళ్ళీ వాళ్ళకి నేర్పించవలసొస్తుంది. బికాజ్ వాళ్ళు కన్న కలలు వాళ్ళే మర్చిపోతే, వాళ్ళు మన స్టడీకి పనికిరారు కాబట్టి ఈ రకంగా గుర్తుబెట్టుకొని నువ్వు చేయమని చెప్పవలసొస్తుంది. ఆ రకంగా మనం కూడా మన కలలని గుర్తుబెట్టుకుంటే మనం అనలైజ్ చేసుకోవచ్చు. మనము ఎటువంటి కలల్ని కంటున్నామో అని చూసుకుంటే, అట్లానే ఉంది గదా! ఇక్కడ గూడా అని దాన్ని కలలాగా చూడ్డానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు ఇంతమంది ఇక్కడేదో ఎన్ఐఎం వాళ్ళు నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ వీళ్ళెవరో వాళ్ళందరూ ప్రతి వాళ్ళు స్లీప్స్, డ్రీమ్స్ వీటి గురించి ఏదో హార్మోన్‌ని కంట్రోల్ చేస్తే ఇదేంటో అవుతుందని కొంతమంది రిసర్చింగ్. లేదా వీళ్ళేమో న్యూరో సైకో అనాలిటిక్ పర్స్పెక్టివ్స్ అనాలిసిస్ కూడా చేస్తుంటారు అదే పనిగా. వీళ్ళందరూ చాలా మంది చేస్తున్నారు. ఒకళ్ళు, ఇద్దరు గాదు. ఎంతమంది చేస్తారంటే అసలు ఇందులో 4 అని చెప్తున్నారు. కొన్ని చోట్ల 7 అని చెప్తారు. కొన్ని చోట్ల ఇంకా చాలా చెప్తారు. థియరీస్, డ్రీమ్స్ గురించి, కలల గురించి థియరీస్ అన్నీ తయారు జేసి ఎక్స్‌పెరిమెంట్స్ చేసుకుంటున్నారు. రిసర్చ్‌లు చేస్తున్నారు. స్టడీ చేస్తున్నారు. అందులో పాపం మనవాడు సిగ్మండ్ ఫ్రాయిడ్ కూడా ఉన్నాడు. ఈయన గూడా ప్రయత్నం జేశాడు. వీళ్ళెవరో డైరెక్ట్ మెంటల్ ఎక్స్‌ప్రెషన్స్ మన కలలు అని దాన్ని గూడా ట్రై చేశారు. రెమ్ సైకిల్స్ ఆఫ్‌కోర్స్ ఉంటాయి. ఇట్లాంటివన్నీ. ఎక్కడెక్కడి వాళ్ళు అసలు వాళ్ళు వీళ్ళని గాదు. ప్రతి వాళ్ళు దీని గురించి అధ్యయనం చెయ్యని వాళ్ళన్న వాళ్ళు ఒక్కళ్ళు ఉండరు. ఎందుకైనా మంచిదనే. అందరూ ట్రై జేసుకుంటారు. సో, బేసికలీ ఇది విషయము. మనకు ఇన్ని రకాల కలలొస్తూ ఉంటాయి. కారణాలు ఎవ్వరికీ సరిగ్గా తెలియదు. అయితే అదెంత కలో, ఇది అంత నిజమో అని అనుకోవడం మాత్రము ఈ మొత్తం రిసర్చెస్‌లో కామన్ థీమ్. మీరు కావాలంటే ఎన్ని వెబ్‌సైట్స్ అన్నా ఓపెన్ చేసి చూడండి. ఎన్ని
పబ్‌మెడ్స్ అయినా చూడండి, ఎన్ని మెడికల్ జర్నల్స్ అయినా చూడండి, ఎన్ని రిసర్చ్ పేపర్స్ అయినా చదవండి. వాళ్ళందరూ బేసిక్‌గా ఏమనుకుంటారంటే, కల మాత్రం కలే గాని, ఇది మాత్రం నిజం అనుకుంటారు. మరి ఆ కళను ఎందుకు అధ్యయనం జేస్తారో, దాని గురించి వాళ్ళకి ఏం ఐడియా ఉందో మాత్రం నాకు తెలీదు గానీ, మనమేం జేస్తామంటే, అదెంత కలో, ఇదంతా కలే అని చూసుకోవడం కోసము మనం కలలను అధ్యయనం చేస్తూ ఉంటాము. ఆ కలల్లో ఏం జరిగింది? ఎందుకు జరిగింది? మనం స్ట్రెస్ మేనేజ్‌మెంట్ చేస్తున్నామా? లేకపోతే మనము ఏదో స్వప్నలోహంలో విహరిస్తుంటే మనకు చాలా సంతోషం కాబట్టి చేస్తున్నామా అని వాటి గురించి గాదు. ఆ స్వప్నం ఎంత అసత్తో, ఈ జాగ్రత్త అనుకుంటున్నది కూడా అంతే అసత్ అని దానికి దీనికి ఆ రకమైన సామ్యం చూడడం కోసం మనం ఇక్కడ దక్షిణామూర్తిలో, అక్కడ మాండూక్యంలో చూస్తాము. మిగిలిన వీళ్ళందరూ మాత్రము పాపము ఇది మాత్రం నిజము, స్వప్నం మాత్రం డ్రీమ్ మాత్రం అబద్ధమని మరి చూసుకుంటారు. అట్లాంటప్పుడు స్వప్నాన్ని ఎందుకు అధ్యయనం చేస్తారో తెలీదు. ప్రాబబ్లీ దానివల్ల ఏమైనా జబ్బులుంటే ఫిక్సింగ్ చేయొచ్చనుకుంటారో, సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఫిక్సింగ్ చేయాలనుకుంటారో, ఏదో ఒకటి ఈ శరీరము ధ్రువము, ఈ శరీరం సత్, దీన్ని బాగు చేయడం కోసము కళల్ని కూడా మనము అనలైజ్ చేసి, మళ్ళీ దీన్ని ఇక్కడ ఈ బాడీని ఫిక్సింగ్ చేద్దాము అని పాపం ట్రై చేస్తారు. ఎంత చేసినా సరే ఇది ఫిక్సబుల్ బాడీ గాదు. ఇది నశించిపోయే బాడీ. ఇది డిగ్రేడ్ అయిపోతున్న బాడీ. దాన్ని ఎంత ఫిక్సింగ్ చేసినా అది అట్లానే ఉంటుంది. దాన్ని గాదు ఫిక్సింగ్ చేయడం, నీ దృక్కోణాన్ని, నీ చూపుని ఫిక్సింగ్ చేసుకో అని చెప్పడము ఇక్కడ ముఖ్యమైన ప్రక్రియ మనకు. అందుకని మనము స్వప్నాలన్నీ కష్టపడి గుర్తుపెట్టుకోవడానికి, అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నాం. ఇది సబ్జెక్ట్ చదివినంత వరకు మన కళల్ని మనం గుర్తుపెట్టుకోవాల్సుంటుంది. మన కళల్ని మనం మరి అధ్యయనం చేస్తేనే కదా ఇక్కడేం చెప్తున్నారో తెలిసేది. అందుకని. ఇప్పుడు ఇన్ని కళలు చెప్పుకున్న తర్వాత మనము జాగృతావస్థ అంటాము, స్వప్నావస్థ అంటాము, ఇంకేంటేంటో అంటాము. మళ్ళీ మనము మాండూక్యోపనిషత్తులో గూడా జాగృతావస్థలో వాడిని విశ్వుడు అంటారు. స్వప్నావస్థలో వాడిని తైజసుడు అంటారు. ఇంకేంటో అంటారు. సుషుప్తిలో వాడిని ప్రాజ్ఞుడంటారు. తురీయం అని ఒకటుంటుందని మళ్ళీ అందులో గూడా జెప్తారు. చివరికి అబ్బబ్బే! ఏం లేదు అంతా నీ కలే మొత్తం అంతా నిద్రే అని జెప్తారు. ఈ విషయం ఇంకొక చోట గూడా మనం చదువుకున్నది కలుపుకొని చూసుకుందామని నేననుకున్నాను. మళ్ళీ ఇదే లలితా సహస్రంలో ఇక్కడే ఉన్నది. ఇందాక నేను లలితా సహస్రం చూపిస్తుంటే మీరు చూసారో లేదో గానీ, విశ్వరూప జాగరణి, స్వపంతి తైజసాత్మిక, సుప్త ప్రాజ్ఞాత్మిక తుర్య, సర్వావస్థా వివర్జిత, సృష్టికర్త్రి బ్రహ్మరూప, గోప్త్రి గోవిందరూపిణి, సంహారిణి రుద్రరూప, తిరోధానకరి ఈశ్వరి, సదాశివ అనుగ్రహద పంచకృత్యపరాయణ, భానుమండల మధ్యస్థ భైరవి భగమాలిని అని ఈ నామాలన్నీ ఒక విషయాన్ని నేర్పిస్తున్నాయి. మళ్ళీ అదే మనకు మాండూక్యోపనిషత్తు ఏం చెప్తున్నదో, ఇక్కడ మన దక్షిణామూర్తి స్తోత్రంలో మానసోల్లాసంలో ఏం చెప్తున్నారో మళ్ళీ అదే విషయం ఇక్కడ. అసలు ఉన్నదేమి చిత్ మాత్రంగా ఉంటుందది. ఆ తత్వం ఏదుందో అది చిత్ మాత్రంగా ఉంటుంది. చిత్. అది ఆనంద స్వరూపమై ఉంటుంది. అది జ్ఞాన స్వరూపమై ఉంటుంది. ఘనీభవించిన జ్ఞానమది. ఘనీభవించిన జ్ఞానము. అప్పుడేమైతుందంటే, ఎప్పుడైతే జ్ఞానము కదులుతుందో, ఇవన్నీ నేను ఊరికనే చెప్పట్లేదు. ఇవాళ వచ్చే వారమో ఇంకా ఇది చదువుకున్నంత సేపు ఇవే మాట్లాడుకుంటాము. జ్ఞానము ఎప్పుడు కదులుతుందో, అప్పుడు అది స్రవిస్తుంది. అప్పుడు దాని పేరు సృష్టి. జ్ఞానము ఘనీభవించి ఉన్నంత వరకు దాని పాటికది ఊరికనే ఉంటుంది. ఎప్పుడైతే జ్ఞానం కదులుతుందో అది కర్మ అవుతుంది. క్రియగా జగత్తుగా మారుతుందది. కార్యమవుతుందప్పుడు. జగత్ జ్ఞానమే కదిలి స్రవించడం వల్ల జరుగుతూ ఉన్న విషయము. సరే ఇప్పుడేమైంది? విజ్ఞానము ఘనీభవించి ఊరికినే అట్లా ఉన్నంత వరకు చిన్మాత్రంగా ఆనంద స్వరూపంగా అట్లా ఉంటుందది ఆ తత్వం. అయితే అదెప్పుడైతే కదులుతుందో, దాంట్లో క్షోభ ఎప్పుడు కలుగుతుందో, మళ్ళీ క్షోభిణి, సూక్ష్మ రూపిణి అని లలితా శాస్త్రంలోనే నామాలు.
దాంట్లో క్షోభ కలిగితే మళ్ళీ క్షోభ అని ఇక్కడొస్తుంది మనకు. మనం చదువుకునే శ్లోకాల్లో అక్కడికొచ్చినప్పుడు క్షోభ మళ్ళీ ఇక్కడికొస్తుంది. పరిస్పందనము, పరిణామము జరిగితే ఆ జ్ఞానానికి పరిస్పందన, జ్ఞానంలో స్పందన కలిగి దానివల్ల పరిణామం చెందితే అది క్రియగా మారుతుంది. దాని పేరు క్రియ అని ఇక్కడ చెప్తారు. కాబట్టి ఇప్పుడు నేను చెప్తున్నవన్నీ మళ్ళీ ఇక్కడ చదువుకోబోయే విషయాలే. లలితా సహస్రం ఆల్రెడీ మనం చదివాం కాబట్టి మనకు ఫుట్ హోల్డ్ లాగా ఉంటుంది. అర్థం చేసుకోవడానికి యాంకర్ పాయింట్ లాగా అని చూపిస్తున్నాను. కాబట్టి ఆ ఘనమైన జ్ఞానం ఏమైందంటే ఇప్పుడు ద్రవించేసరికి అది స్రవించి విశ్వరూపంగా మారుతుంది. దాన్ని జాగ్రత్త అవస్థ అని పిలుస్తారు. అది విశ్వంలాగా కనిపిస్తూ ఉంటుంది. అప్పుడు ఆ స్థితిలో ఉన్నవాడికి విశ్వడు అని పేరుంటుంది. అయితే నిద్రపోతూ ఉన్నప్పుడు, స్వప్నంలో ఉన్నప్పుడు తైజసికుడు అని పిలుస్తారు వాడినే. మళ్ళీ ఇవన్నీ మాండూక్యోపనిషత్తు పేర్లు. సుషుప్తి అవస్థలో ఉన్నప్పుడు వాడి పేరు ప్రాజ్ఞుడు. అసలు ఈ 3 అవస్థలు లేవు. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థలేవీ లేకుండా సర్వ అవస్థలను వర్జించి ఉన్న స్థితి ఏదున్నదో అది తురీయ అవస్థ. ఇప్పుడు ఈ జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు, విశ్వరూపంగా ఉన్నప్పుడు అదేం చేస్తుంటుంది? ఎందుకు ద్రవించింది మరి కర్మలు చేయాలి గదా! మనం ఇక్కడ చూసుకున్నట్టు. ఆ జ్ఞానము ద్రవించింది అంటే అది కర్మలు చేయడానికి బయలుదేరుతుంది. క్రియారూపమై ఉంటుందది. అదేం చేస్తుంది? దాని కర్మ అప్పుడు సృష్టిని కలిగిస్తూ ఉంటుంది. సృష్టికర్త అయి ఉంటుంది. అప్పుడు కార్యము, కర్మ మొదలవుతుంది. సృష్టి మొదలుబెడుతుందది. అప్పుడేమవుతుందది? బ్రహ్మరూపంగా సృష్టి చేస్తూ ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ అదేదో సృష్టించుకున్న దాన్ని అదే నడిపిస్తూ ఉంటుంది గోవింద రూపిణి అయి. ఆ తర్వాత మళ్ళీ అదే ఆ మొత్తం తయారు చేసుకున్న దాన్ని సంహారం చేస్తుంది రుద్ర రూపమై. మళ్ళీ అదేం చేస్తుంది? అన్నింటిని తిరోధానం చేస్తుంది ఈశ్వరుడై. మళ్ళీ అది వెనక్కి తెచ్చిస్తుంది సదాశివుడై. ఈ రకంగా 5 కృత్యాలు చేస్తూ ఉంటుంది. ఎవరింతకి చేసేది 5 కృత్యాలు? మనమే చేస్తాము. ప్రతిరోజు చేస్తాము. మనమేం చేస్తామంటే జాగృతావస్థ అనుకుంటాము. విశ్వరూపంగా చూస్తూ ఉంటాం అన్నింటిని. ఆ సమయంలో మనము బ్రహ్మరూపంతో సృష్టిస్తూ ఉంటాము. కలల ప్రపంచాన్ని సృష్టిస్తాము. జాగృత అవస్థలో కూడా కలను సృష్టించి దాన్ని చూస్తూ ఉంటాము. స్వప్న అవస్థలో కూడా కలను సృష్టించి దాన్ని చూస్తూ ఉంటాము. అప్పుడు మనం సృష్టికర్తలమవుతాము. ఇక్కడైనా సరే. ఈ జాగృత అవస్థలో సృష్టి మొదలుపెడతాము. అక్కడ స్వప్నావస్థలో సృష్టి మొదలుపెడతాము. అక్కడికి ఆగము. మళ్ళీ స్వపంతి అని మళ్ళీ స్వప్నావస్థలోకి వెళ్ళి, మళ్ళీ ఇదే పని చేస్తాము. జాగ్రత్త అవస్థలో వెళ్ళి, స్వప్నావస్థలో వెళ్ళి ఇదే పని చేస్తాం. జాగ్రత్త అవస్థలో విశ్వరూపుడిగా ఉంటాము. బ్రహ్మరూపంగా సృష్టి చేస్తాము. స్వప్నావస్థలో తైజసుడిగా ఉంటాము. మళ్ళీ బ్రహ్మరూపంగా మళ్ళీ కలను సృష్టిస్తాము. ఆ కలను సృష్టించిన తర్వాత కలను మనమే రన్నింగ్ చేస్తుంటాం. వి రన్ దట్ డ్రీమ్. మనమే ఆ కలను నడిపిస్తుంటాము. గోవింద రూపంగా మనమే ఆ కలను ఇక్కడ జాగ్రత్త అవస్థలో ఈ కలను మనమే నడిపిస్తాము. అక్కడ స్వప్నావస్థలో తైజసుడిగా కూడా ఆ కలను మనమే నడిపిస్తూ ఉంటాము గోవిందులమై. అప్పుడేమైతుంది? ఒకానొక సమయంలో ఇంకా ఇప్పుడు పడుకొని నిద్రపోయామనుకోండి. నిద్రపోగానే మనం కల కనడం మొదలుపెడతాము. మనం కనడం అంటే చూడ్డం మొదలుపెట్టగానే మన చూపుతోటే ఒక కలని సృష్టించుకుంటాము. ఆ సృష్టించుకున్న కలని నడిపిస్తాం అక్కడ. కలల లోకంలో స్వప్నావస్థలో ఉన్నంత సేపు ఆ కలని నడిపిస్తాం మనము. అప్పుడు సృష్టికర్తగా, గోప్త్రిగా ఉంటాం మనం. బ్రహ్మగా, గోవిందంగా ఉంటాము. తర్వాత ఏం చేస్తాము? ఇంకా కల చాల్లే అనిపించినప్పుడు కలని ఉపసంహరిస్తాము. కలని ఇంకా క్లోజ్ చేస్తాం అక్కడ. స్వప్నావస్థలో కలని క్లోజ్ చేస్తాము. క్లోజ్ చేసి అక్కడికి మూసేస్తాము. అప్పుడు మూసేసినప్పుడు ఏం చేస్తాము? తిరోధానం చేస్తాము. ఆ స్వప్న లోకంలో ఏమేమి సృష్టించామో వాటిని మొత్తాన్ని అక్కడ తిరోధానం చేస్తాము. దాన్ని మూసేస్తాము. మొత్తాన్ని లయం చేస్తాము. ఎక్కడికి లయం అవుతాయి? నాలోకే. తిరోధానం అంటే అంతర్ధానం. ఎక్కడికయ్యాయి? మళ్ళీ నాలోకే వెళ్ళిపోతాయి. ఆ కలలో ఉన్న వస్తువులు, మనుషులు, ప్రదేశాలు, విషయాలు, మాటలు, చేతలు అన్నీ మళ్ళీ
నాలోకే తిరోధానమవుతాయి. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ రోజు నేను ఇంకా మళ్ళీ అదే కళ కంటిన్యూ చేయదలుచుకుంటే, మళ్ళీ అదే అనుగ్రహం అక్కడి నుంచి మొదలుపెడతాను. లేదా అదే ఆ స్వప్న కళలోనే నేను ఏది కలగంటూ ఉన్నానో అక్కడ బ్రేక్ అయితే మళ్ళీ అక్కడి నుంచి కంటిన్యూ నేనే చేస్తూ ఉంటాను. ఇప్పుడు ఇట్లానే అసలు తేడా ఏమాత్రం లేకుండా జాగృత అవస్థలో గూడా పొద్దున కళ్ళు తెరుస్తాను. నేనే బ్రహ్మనయ్యి ఆ రోజుని సృష్టిస్తాను. ఆ పగలును ఆ జాగృత అవస్థను సృష్టించి, ఆ జాగృత అవస్థలో ఉన్న విశ్వాన్ని మొత్తాన్ని నేనే సృష్టిస్తాను. నేను కన్ను తెరవగానే మొత్తం విశ్వమంతా తయారవుతుంది. అయిన తర్వాత నేనే దాన్ని నడిపిస్తాను. మళ్ళీ అందులో నేనే రకరకాల పాత్రలు ఇక్కడ మీనా అన్న పాత్ర, అక్కడ ఇంకేదో పాత్ర, రకరకాల పాత్రలన్నీ నేనే వేసి, ఈ టేబులు, ఆ కుర్చీ, ఆ లైటు, ఆ గోడ, ఆ చెట్టు, ఆ పిట్ట అన్నీ నేనే అవుతాను. ఎందుకంటే అన్నీ నేనే సృష్టించాను గదా! ఇప్పుడు వాటినన్నింటిని నడిపిస్తూ ఉంటాను. నడిపిస్తూ ఏం చేస్తాను, మళ్ళీ అన్నింటిని ఉపసంహారం చేస్తాను. రాత్రి ఇంక ఈ జాగ్రత్తవస్థ చాల్లే, స్వప్నావస్థలో జూద్దామనుకున్నాక, ఈ జాగృతవస్థని ఉపసంహరిస్తాను. రుద్రుడినై మళ్ళీ మొత్తం అన్నీ నాలో బెట్టేసుకుంటాను. వాటన్నింటిని తిరోధానం వెనక్కి తిప్పుతాను మొత్తం. ఇక్కడ ఈ జగత్తేదున్నదో, ఈ బయట కనిపిస్తున్నట్టుగా ఉంది గదా! చెట్లు, పిట్టలు, గోడలు, లైట్లు అవి ఇవి ఏవేవి ఉన్నాయో మీనాతో సహా అన్నింటిని తిరోధానం చేస్తాను మళ్ళీ. మొత్తం అంతా నాలోకెళ్ళిపోతుంది. మళ్ళీ రేపు పొద్దున ఇంక అక్కడ ఆ కలల లోకం స్వప్నావస్థలో చాలు. ఇక్కడ మళ్ళీ ఈ జాగృతావస్థలో కల ఓపెన్ చేద్దాం అనుకున్నప్పుడు, ఎక్కడైతే నేను తిరోధానం చేసి ఆపానో స్టాప్ పాయింట్ ఎక్కడుందో, అక్కడి నుంచి మళ్ళీ అనుగ్రహము ఏవేవి నేను నిన్న రాత్రో, ఇవాళ మధ్యాహ్నమో ఎప్పుడు పడుకోకన్నా ముందు ఏమేమి ఉండెనో, అంతకన్నా ముందు నేను సృష్టించుకున్న లోకము, అదంతా మళ్ళీ తిరోధానమై నాలోకెళ్ళిపోయింది గదా! మొత్తం అంతా నాలోనే నేను ఉపసంహారం చేసి నాలో ఉంచేసుకున్నాను గదా! మళ్ళీ కళ్ళు తెరవగానే ఎప్పుడైనా సరే, నేను రాత్రి పడుకున్నాననుకోని పొద్దున నిద్రలేస్తున్నాననుకున్నా సరే, మధ్యాహ్నం పడుకొని సాయంత్రం లేస్తున్నా సరే, ఎప్పుడైనా సరే లేస్తున్నాననగానే, మళ్ళీ అనుగ్రహం, మళ్ళీ అనుసరించి, మళ్ళక్కడి నుంచి అందిపుచ్చుకుని, మళ్ళీ అక్కడి నుంచి కంటిన్యూ చేస్తాను. ఈ 5 రకాల పనులు ప్రతిరోజు 2, 2 సార్లు చేస్తాను నేను. స్వప్నావస్థలో చేస్తాను, జాగ్రత్తావస్థలో చేస్తుంటాను. కన్ను తెరవగానే మొత్తం అంతా సృష్టిస్తాను. నేను కన్ను మూసుకోగానే అంతా లయం చేస్తాను. మళ్ళీ కన్ను తెరవగానే ఎక్కడ లయం చేశానో ఆ పాయింట్ దగ్గర నుంచి ముందుకు వెళ్ళడానికి విషయాలన్నీ, ఆ వాసనలన్నీ మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని ముందుకు వెళ్తాను. కన్ను మూసుకోగానే మళ్ళీ మొత్తం జగత్తంతా ఏదున్నదో అదంతా నాలోకే వస్తుంది. మళ్ళీ నేను కన్ను తెరవగానే మళ్ళీ కంటి ముందు ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. ఈ రకంగా భానుమండల మధ్యస్థ అని ఇక్కడ చూపిస్తున్న దాంట్లో ఏమున్నదో, ఈ మొత్తము ప్రకాశము అన్నీ ప్రకాశిస్తూ ఉన్నాయి గదా! చెట్లుగా, పిట్టలుగా, గోడలుగా, కంప్యూటర్లుగా, లైట్లుగా, మీనాగా రకరకాలుగా కనిపిస్తూ ఉన్నవన్నీ భాసిస్తూ ఉన్నాయి. అవి భానుమండలము. ప్రకాశిస్తున్న మండలము. వాటి మధ్యలో నేనే ఉంటాను. నేనే చూస్తున్నాను కాబట్టే, నా కిరణాలు ఎక్కడెక్కడ నా చూపులన్న కిరణాలు ఎక్కడెక్కడ ప్రసరిస్తున్నాయో, అక్కడక్కడ అన్నీ ప్రకాశిస్తూ ఉంటాయి. నేను చూస్తుంటే అవి కనిపిస్తూ ఉంటాయి. ఆ రకంగా భగమాలలతో, ప్రకాశమన్న మాలలతో, కిరణాలతో ఉంటాను నేను. చూపులన్న కిరణాలతో. ఆ తర్వాత ఏం జరుగుతుంది? మళ్ళీ ఇదే విషయము. నేను కళ్ళు మూసుకున్నానంటే అన్నీ ఉపసంహారమై, తిరోధానమై మళ్ళీ నాలోకెళ్ళిపోతాయి. నేను కన్ను తెరిచానంటే మళ్ళీ అన్నీ తయారై వస్తాయి. ఎక్కడ ఆగాయో అక్కడి నుంచే ముందుకు వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది. నేనొక 4 గంటలకు పడుకున్నాను అనుకుంటూ పడుకుంటాను. కన్ను తెరిచేసరికి ఎంతయింది టైం అని నేను చూస్తే 6 అయిందనిపించిందనుకోండి. ఇంక అక్కడి నుంచి ముందుకు వెళ్ళినట్టుగా మధ్యలో గ్యాప్‌లో నేను కళ్ళు మూసుకొని పడుకుంటే మాయమైపోయిన ప్రపంచంలో జనరల్‌గా నేను ఈ లోకంలో ఉండి దీన్ని చూస్తుంటే ఏం జరగాలి అని ఐడియా ఉంటుందో, అవన్నీ జరిగినట్టుగా మళ్ళీ నా మనసులోనే ఆలోచన ఉంటుంది. ఆ రకంగా ఉన్మేష నిమిష ఉత్పన్న విపన్న భువనావళిః. ఉన్మేషము కళ్ళు తెరిస్తే భువనావళి ఈ మొత్తం భువనాల ఆవళి అంతా ఉత్పన్నమవుతాయి. అన్నీ తయారై మళ్ళా నా కళ్ళకి నేను చూస్తున్నా గాబట్టి కళ్ళు తెరిచే గదా!
నేను చూడ్డం మొదలుపెడితే అవన్నీ నా కళ్ళ ముందు కనిపిస్తుంటాయి. నేను తయారు చేసుకున్న, సృష్టించుకున్న భువనాలు. నేను నిమిషము కన్నులు మూసుకున్నానంటే మాత్రం అన్నీ విపన్నము. మళ్ళీ అన్నీ తిరోధానమైపోతాయి. అన్నీ ఉపసంహారమై నాలోకెళ్ళిపోతాయి. ఆ రకంగా చేస్తూనే ఉంటాము. జరుగుతూనే ఉంటుంది. అయితే చూసుకోవడం మాత్రం చూసుకోము. కలలు మాత్రం చాలా అసత్, అవేమి జరగట్లే అబ్బెబ్బే అనుకుంటాము. ఈ జాగ్రత్త అవస్థ మాత్రం అబ్బో! నిజంగా జరుగుతుంది. ఇంకేంటో ఉంది అనుకుంటాము. ఏమీ లేదు. పక్కనే బెట్టి విశ్వరూప జాగరణి అంతే, స్వపంతి తైజసాత్మిక అంతే. మొత్తం అంతే కథ. ఒకవేళ నువ్వు సుషుప్తిలో ఉండి, ప్రాజ్ఞుడిగా ఉండి ఇదంతా జేసావంటే గూడా అంతే కథ. నీకొకవేళ ప్రాబబ్లీ రెమ్ సైకిల్‌లో తెలియట్లేదేమో, ఎన్‌రెమ్ సైకిల్‌లో తెలియట్లేదేమో. నీకు తెలిసినా, తెలియకపోయినా సరే, దీర్ఘ నిద్రావస్థ అని ఏదనుకుంటున్నావో నువ్వు, అందులో కూడా అంతే. అందులోకెళ్ళిపోయావంటే ఒక్కొక్కసారి ఆర్ఎమ్ సైకిల్‌లో దీర్ఘ నిద్ర సమయంలో నీకు తెలియకపోవచ్చు. ఇవన్నీ డ్రీమ్స్ కదా! స్వప్నము, ఇది సుషుప్తి. రెమ్ సైకిల్ అంటే స్వప్నావస్థ అనుకోండి. ఆర్ఎమ్ సైకిల్ అంటే సుషుప్తి అవస్థ అనుకోండి. ఈ 2 కాక వేకింగ్ స్టేట్ అని చెప్తుంటారు గదా! వీళ్ళు. ఆ వేకింగ్ స్టేట్ అంటే జాగ్రత్త అవస్థ. వేకింగ్ స్టేట్, రెమ్ స్లీప్, ఆర్ఎమ్ స్లీప్ 3 కలిపి జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థలు 3 గూడా మూడిటిని నువ్వే సృష్టించుకుంటావు. నువ్వే నడిపిస్తుంటావు. నువ్వే ఉపసంహరిస్తావు. విత్‌డ్రా చేస్తావు. నువ్వే మాయం జేసుకుంటావు. నువ్వే మళ్ళీ బయటికి తీస్తావు. పూర్ణ నాభిలాగా ఇంకింతకన్నా ఎక్కువేమి లేదు. వీటన్నిటికి మధ్యలో నువ్వే ఉంటావు. నీ ప్రకాశపు కిరణాలే. నీ ప్రకాశమే ఏమి ప్రకాశము? జ్ఞాన ప్రకాశము. నీ జ్ఞాన ప్రకాశపు కిరణాలే ప్రసరిస్తూ ఉంటాయి. ఇదంతా నీ చుట్టూ నువ్వే అల్లుకుంటున్న గూడు. నువ్వు కళ్ళు తెరిస్తే ఇవన్నీ పుట్టుకొనొస్తాయి. నువ్వు కళ్ళు మూస్తే అన్నీ నీలో లయమవుతాయి. ఇంతకన్నా ఏమీ లేదక్కడ అని లలితా సహస్రం గూడా ఇంత క్లియర్‌గా మనకు రాసిపెట్టి ఉంచింది. ఆ బ్రహ్మ కీటకాల దగ్గర నించే మొత్తం అన్నీ నువ్వే తయారు జేసుకుంటావు. అన్నీ నువ్వే మింగేస్తావు. మళ్ళీ నువ్వే బయటికి తీస్తుంటావు. అది విషయము అని మన లలితా సహస్రం కూడా అదే చెప్తూ వస్తూ ఉన్నది. మళ్ళీ ఇంక మనం చెప్పుకోగలిగినంత కళల గురించి ఎక్స్‌ప్లనేషన్స్ చెప్పుకున్నాం గాబట్టి, ఇంక దాన్ని బెట్టుకొని కొంచెం దీన్ని అర్థం జేసుకోవడానికి ట్రై చేద్దాం. వచ్చే వారం కొన్ని యాక్చువల్‌గా శ్లోకాలు చదువుకుంటూ ముందుకు వెళ్దాము. ఇక్కడ మానసోల్లాసంలోవి. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతాను. ఈలోగా మీ కలలు మీరు మర్చిపోకుండా డాక్యుమెంట్ చేసి పెట్టుకుంటే మీరు అనలైజ్ చేసుకోవడానికి మీకు పనికొస్తాయి. ఎందుకంటే మీ కలలను మీరు అనలైజ్ చేసుకోవచ్చు. పక్కవాడికొచ్చిన కలల్ని వాడేమైనా చెప్తాడు కానీ, ఆ అనుభవం మీది కాదు. నాకిట్లా కలొచ్చిందని వాడేదైనా చెప్తాడు. చెప్తే మీరు వినడమే. కానీ కలని యాక్చువల్‌గా అనుభవించడం మాత్రం మీ కలను మీరే అనుభవించగలరు. దాన్ని అట్లానే అర్థం జేసుకోగలరు. ఆ రకంగా కలల్లో ఎట్లా మీరు ఎటువంటి అనుభవాలు పొందుతూ ఉన్నారో, దానికి ఇక్కడ జాగ్రత్త అవస్థలో కూర్చొని చేస్తూ ఉన్న కర్మలకి, మీరు అనుభవించే అనుభవాలకి తేడా లేదు అని తెలియాలంటే, ఆ అనుభవం కూడా మీకు గుర్తుంటే, దాన్ని దీన్ని కంపేర్ చేసుకోవచ్చు. అందుకోసం గూడా ట్రై చేయొచ్చు. ఇదంతా ఊరికే కల అని మాట వరసకి అనుకోవడం వేరు. కానీ యాక్చువల్‌గా ఆ కల ఎట్లా ఉందో, ఈ కల అట్లానే ఉన్నది అన్న ఫీలింగ్ రావడానికి, ఆ కల గూడా మీకిది ఈ కల లాగానే అనిపించాలి. అట్లాంటప్పుడు 2 ఒకటే తేడా ఏముంది అని మనకి ఆ స్థితికి రావాలి అంటే, ఏముంది తేడా? ఏమున్నదక్కడ? దానికి దీనికి తేడా ఏమున్నది? అని ఈయన ప్రశ్న వేస్తున్నారు గదా! కహ విశేషః అస్తి జాగృతి? జాగ్రత్త అవస్థలో ఏం తేడా ఉంది అని ఆయన అడుగుతుంటే, స్వప్నావస్థలో ఎట్లా ఉందో తెలిస్తే కదా జాగ్రత్త అవస్థ కూడా అట్లానే ఉన్నది, తేడా లేదు అని మనకనిపించడానికి. కాబట్టి అట్లా వివేచన చేసుకోవడానికి మనము ప్రయత్నం చేద్దాము. వచ్చే వారం మళ్ళీ కూర్చొని ఈసారి ఇంకా కొంచెం శ్లోకాలు చూసుకుంటూ వాటిని పట్టుకుంటూ వెళ్దాము. అవసరమైనప్పుడు ఆగి మళ్ళీ సొంత ఎగ్జాంపుల్స్ తోటి విచారించుకుందాము. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.